హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిప్లొమా ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ ఆన్‌లైన్‌లో ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది డీటెయిల్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో చివరి వరకు అయితే వాచ్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఏపీ డిప్లొమా C20, C16 అండ్ ఇయర్ 19 అండ్ ఇయర్ 2020 ఆల్రెడీ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. అండ్ ఫీజ్ పేమెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్, మే 2024కి సంబంధించి అయితే ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేయాలనుకుంటున్నారో మీరు మొబైల్‌లో అయితే దయచేసి చేయొద్దు. పీసీలోనే అప్లై చేసుకోండి. పీసీలో గాని, ల్యాప్‌టాప్‌లో గాని ఇక్కడ కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, డోంట్ యూజ్ ద మొబైల్ ఫోన్ ఫర్ పేమెంట్స్ ఓకేనా? అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో ఫీజ్ పేమెంట్ గాని కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేసుకుంటే మేమే దగ్గరుండి అతి తక్కువ చార్జెస్‌తో ఫీజ్ పేమెంట్ అనేది చేస్తాము. స చాలా తక్కువ చార్జ్ అనేది ఉంటుంది. ఒకవేళ పేమెంట్ అనేది డెబిట్ అయినా కూడా మాదే బాధ్యత. ఓకేనా? అండ్ ఒకసారి మనం బ్యాక్ వెళ్ళినట్టయితే మనకిక్కడ అప్లికేషన్ పోర్టల్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఇంటర్‌ఫేస్ అవుతుంది. ఇక్కడ మనకి C20, ఇయర్ 91, ఇయర్ 2020 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీకి సంబంధించి స్టార్టింగ్ లింక్ క్లిక్ చేస్తే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. C20 వాళ్ళు అండ్ ఇయర్ 91 అండ్ ఇయర్ 2020 వాళ్ళు. అండ్ ఒకవేళ C16 వాళ్ళు ఉన్నట్టయితే రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ సెపరేట్ లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 2 లింక్స్ అనేది అయితే ఉంటుంది. ఏ లింక్ అయితే ఆ లింకు మీరు మీ యొక్క ఈ యొక్క రెగ్యులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ నేను C20 వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు. పేమెంట్ ఒకవేళ డెబిట్ అయినా కూడా సో, పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ పేమెంట్ ఫెయిల్యూర్ అయితే మీ యొక్క బ్యాంక్ నార్మ్స్ ప్రకారం రీఫండ్ వస్తుందని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇక్కడే పిన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో, ఇక్కడ మీ యొక్క పర్ఫెక్ట్ పిన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్‌ఫేస్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, బ్రాంచ్ అండ్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఏ సెమిస్టర్స్ ఉన్నాయి, బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా, రెగ్యులర్ ఉన్నాయా ఇవన్నీ చూపిస్తాయి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ దగ్గర టిక్ మార్క్ కొడితే ఒక సెమిస్టర్ 550 అనేది ఉంటుంది. 2 సెమిస్టర్‌లు రూ. 1100 అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ నుంచి చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ నుంచి చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ఇలా పేమెంట్ మోడ్ అనేది మీ ఇష్ట ప్రకారంగా అంటే మీది ఏదైతే ఉంటుందో దాని నుంచి క్లిక్ చేసుకొని ఇక్కడ మన పే అనే ఆప్షన్ ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే. ఓకేనా? వన్స్ 1 ఆర్ 2 సెకండ్స్ అంటే 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. పేమెంట్ అనేది ఒక్కొక్కసారి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ అనేది కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, ఒక్కసారి ఇక్కడ బ్యాక్ వెళ్ళినట్టయితే మనకు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం గమనించొచ్చు. ఇక్కడ, ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్‌గా కూడా మెన్షన్ చేసేసారు. ఇక్కడ మనకి ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేశారో హాల్ టికెట్ అనేది కూడా 1 వీక్ బిఫోర్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనేది కూడా. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా నేను డెబిట్ కార్డ్ మీద సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అవుతుంది. సో, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ మీద సెలెక్ట్ చేసుకొని కార్డ్ నంబర్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసుకొని పేమెంట్ క్లిక్ చేసుకుంటే పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ పేమెంట్ రిసిప్ట్ అనేది కంపల్సరీ డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీ దగ్గరే డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోండి. వెరీ, వెరీ యూజ్‌ఫుల్ ఉంటది. ఇది కంప్లీట్‌గా ఫీజ్ పేమెంట్ చేసే సింపుల్ ప్రాసెస్ అనేది. అండ్ మొబైల్‌లో చేయొద్దు. పీసీలో చేసుకోండి. ఫీజ్ పేమెంట్ వన్స్ చేసిన తర్వాత రీఫండ్ అనేది రాదు. ఓకేనా? ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉంటారో వాళ్ళే ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోండి. అండ్ ఇంకా మనకిక్కడ ఒక మాట ఇక్కడ మనకు గమనించినట్టయితే కొన్ని ఎలిజిబులా, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. క్యాండిడేట్ హూ ఆర్ అపీర్డ్ C20 ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ పిన్ నంబర్ స్టార్ట్ విత్ 21 అటో నంబర్ 2023లో ఎవరైతే ఫిఫ్త్ సెమిస్టర్ రాసారో వాళ్ళు ప్రెజెంట్ అయితే ఎలిజిబుల్ అయితే కాదు. సెకండ్ బ్యాచ్ వాళ్ళైతే రాసుకోవచ్చు. ఓకేనా? వీళ్ళు ఇన్‌స్టెంట్ సప్లీలో తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్‌స్టెంట్ సప్లీలో అయితే రాస్తారు. అండ్ క్యాండిడేట్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ C16 స్కీమ్ ఎవరైతే పిన్ నంబర్ 16 పిన్ నంబర్ సీరీస్ ఉంటుందో వాళ్ళు కూడా రాయడానికి వీలు లేదు. ఓకేనా? సో, చాలా మంది అయితే 16 పిన్ నంబర్స్ కూడా అడుగుతున్నారు. 17 వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ నోట్ దట్ ఏప్రిల్, మే ఇన్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ C16 స్కీమ్ 17 బ్యాచ్ ఎవరైతే 2017, 18లో జాయిన్ అయ్యి ఉంటారో 3 వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా? అండ్ క్యాండిడేట్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ఫార్మసీ ఇయర్ 91 స్కీమ్ పిన్ నంబర్ స్టార్ట్ విత్ 18 ఆర్ నాట్ ఎలిజిబుల్. వీళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఇయర్ 91 స్కీమ్ ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసేసారు. ఫీజ్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది కూడా వితౌట్ పెనాల్టీ ఇక్కడ మీరు గమనించినట్టయితే వితౌట్ పెనాల్టీ మార్చ్ 26వ తారీఖునే లాస్ట్ డేట్. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి తొందరగా ఫీజ్ పేమెంట్ చేసుకోండి. తర్వాత చాలా సర్వర్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. ఓకేనా? ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్‌కి వెళ్ళినట్టే ఆల్రెడీ డిస్కస్ చేసాము. 550 ఉంటుంది. ఫార్మసీ కోర్సెస్ వాళ్ళకైతే 800 అండ్ ఎవరైతే పాస్ సర్టిఫికేట్ ఎక్స్ట్రా ఉంటుందో రూ. 600 పే చేసుకుంటారు.
లేట్ ఫీ అయితే 600, తాత్కాల్ అయితే 3000. కాండేషన్ ఒకవేళ అటెండెన్స్ షార్టేజ్ ఉంటే 800 ఫీజ్ అనేది పే చేసుకుంటాం. ఫీజ్ పేమెంట్ అయిపోయిన వెంటనే ఇక్కడ మీకు హాల్ టికెట్ అనేది మీకు 1 వీక్ బిఫోరే కమెన్స్‌మెంట్ ఆఫ్ అంటే మీకు ఇచ్చిన డేట్ 18థ్ తారీఖున ఇచ్చారు కదా! ఇది టెంటేటివ్ డేట్ మాత్రమే. ఇంకా మనకి టైమ్ టేబుల్ అయితే రాలేదు గుర్తుపెట్టుకోండి. అది మనకి ఎగ్జామ్ టైమ్ టేబుల్ రాగల 1 వీక్ బిఫోరే మనకి ఈ యొక్క రిలీజ్ చేస్తారు హాల్ టికెట్స్ అనేవి. ఓకేనా? ఇది కంప్లీట్ ప్రాసెస్ అనేది ఒకవేళ ఇంకా ఫీజ్ పేమెంట్‌లో ఏమైనా మీకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను సంప్రదించొచ్చు. ఓకేనా? ఇది ఫీజ్ పేమెంట్ చేసే ప్రాసెస్ అనేది. ఓకేనా? దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.